పిల్లలకి 3 సంవత్సరాల వయసు రాగానే మనం నర్సరీలో జాయిన్ చేస్తాం. అసలు నర్సరీలో ఏ ఏ విషయాల మీద ఫోకస్ చేస్తారు అనేది మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 6 డొమైన్స్ ఉంటాయి. 1 రైమ్స్, 2 స్టోరీస్, 3 కలరింగ్, దీంతో పాటుగా లైన్స్ అండ్ కర్వ్స్ డ్రా చేయటం, 4 పరిసరాలపై అవగాహన కల్పించటం, దాన్ని జనరల్ అవేర్నెస్ అంటాం. ఇక 5 ABCDలు వ్రాయటం నేర్పించటం, 6 1 నుంచి 10 దాకా అంకెలు నేర్పించటం. ఈ 5, 6 కంటే కూడా మొదటి 4 చాలా ఇంపార్టెంట్. వాటి ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది రైమ్స్. రైమ్స్ క్లాస్లో ప్రాక్టీస్ చేయించడం వల్ల కలెక్టివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అందరూ కలిసి పాడతారు కాబట్టి వాళ్ళ మధ్య సమన్వయం ముఖ్యమైనది. 2 ఆడిటరీ స్కిల్స్ డెవలప్ అవటమే కాకుండా టంగ్, మౌత్కి సంబంధించిన మజిల్స్ కూడా డెవలప్ అవుతాయి. రైమ్స్ అనేటువంటిది పిల్లల్లో ఒక పదానికి ఇంకొక పదానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం క్లియర్గా తెలుసుకోవటంలో ఉపయోగపడతాయన్నమాట. ఇక 2 స్టోరీస్. ఎందుకంటే వీటి మూలంగా ఆసక్తి కలుగుతుంది. అంటే పిల్లలకి కొత్త వాటి మీద కొంత ఇంట్రెస్ట్ ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారు? క్యూరియాసిటీ అంటారు. వీటితో పాటుగా ఇమాజినేషన్, క్రియేటివిటీ, అలాగే సోషల్ స్కిల్స్, బయట సమాజం ఇలా ఉంటుంది అని వాళ్ళకి బేసిక్గా అర్థమవుతుంది. అన్నిటినీ మించి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా ప్రిన్సిపల్స్, అలాగే నీతి, నిజాయితీ, ఇంకా సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి అనేటువంటివి ఇక్కడ పిల్లలకి చాలా చిన్న వయసులో అర్థమవుతాయి. ఇక 3 కలరింగ్, దాంతోపాటుగా కర్వ్స్ అండ్ లైన్స్ డ్రా చేయటం అనమాట. కలరింగ్ మూలంగా ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే మనం వేళ్లతో చేసేటువంటి పనులు. గ్రాస్ మోటార్ స్కిల్స్కి ఫైన్ మోటార్ స్కిల్స్కి డిఫరెన్స్ ఏమిటి? గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే పిల్లలు 1 నుంచి 3 సంవత్సరాల మధ్య వయసులో పరిగెత్తటం, బంతులు విసిరేయటం, ఇలాంటివన్నీ గ్రాస్ మోటార్ స్కిల్స్ కిందకు వస్తే, ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏమిటంటే ఈ వేళ్లతో చేసేటువంటి పనులు అనమాట. అంతేకాకుండా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. తర్వాత స్పేషియల్ అవేర్నెస్ అంటాం. ఒక పెయింట్ వేసేటప్పుడు ఇటు ఉంటుంది, అటు ఉంటుంది అన్నటువంటిది కూడా వాళ్ళకి అవగాహన ఏర్పడుతుంది. ఇక 4 జనరల్ అవేర్నెస్. చుట్టూ ఉండేటువంటి పరిసరాలని పరిచయం చేయటమే ఇక్కడ జనరల్ అవేర్నెస్ యొక్క ఉద్దేశం అనమాట. ఇంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, కిచెన్లో ఏమేమి ఉన్నాయి, లివింగ్ రూమ్లో ఏమున్నాయి, మన చుట్టూ ఉన్న జంతువులు ఏమిటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.